మరి నీ మీద వినోద్కి ఏ అనుమానం రాలేదు కదా? నో మేడం. నేను ఈ పని చేస్తే మీ సొంత వాళ్ళే సఫర్ అవుతారు. అయినా పర్వాలేదా? ఎవరు బాధపడినా పర్వాలేదు. నేను టార్గెట్ పెట్టుకున్నాను. అది పూర్తయ్యేలోపు ఎంతమంది బాధపడినా వాళ్ళు ఎంత సొంత వాళ్ళైనా నేను పట్టించుకోను. అమ్మా అశ్విని, అది కాదు అశ్విని, నేను చెప్పేది ఒకసారి వినను, వెళ్ళిపో. ప్లీజ్ అశ్విని. నో! ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా? నేను చెప్పేది కూడా ఒకసారి వింటే. చాలు, నేను అస్సలు వినను. నీ గొంతు వినలేను. వెళ్ళిపో, వెళ్ళిపో. అశ్విని ప్లీజ్. నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నా తల ఈ గోడ కొట్టుకొని నీ కళ్ళ ముందే ప్రాణాలు తీసుకుంటాను. పోతావా పోవా? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నాకెవరు మిగిలారని వచ్చావు? వెళ్ళిపో, 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 వెళ్ళిపో. ఇదేంటి, ఈ అశ్విన్ ఇంకా రాలేదు? కోర్టు మొదలయ్యే టైం అయిపోతుంది. ఈ అశ్విని కూడా ఇంతకుముందు లాయర్లా కావాలని లేటుగా వచ్చి కేసు ఓడిపోయేలా చేస్తుందా ఏంటి? అజ్జీ, తను అలాంటిది కాదు. ఆ అమ్మాయి ఎవరో ఎలాంటిదో మనకెలా తెలుస్తుంది రోజీ? తనకి నీకు ఇంతకుముందు పరిచయం ఏమన్నా ఉందా? అదేం లేదు అజ్జీ, తనెవరో నాకెలా తెలుస్తుంది? కానీ తనని చూస్తే మాత్రం అలా అనిపించట్లేదు. అందుకే అన్నాను. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అనే మాట నిజమే, కానీ ప్రతి మనిషి తన మనసుని తెలిసేలా ప్రవర్తించరు రోజీ. అలాంటి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవడం ఎవరి వల్ల కాదు. ఈ అశ్విని అలాంటి మనిషే. ఏంటి అందరూ అంత టెన్షన్ పడుతున్నారు? ఆ లాయర్ ఇంకా రాలేదనా? వస్తుందిలే. అయినా రాకపోతే ఏమవుతుంది? అమ్మమ్మ కేసు ఓడిపోదు కదా. ఏ రోజీ? నోరు నవ్వుతున్నా నొసలు వెక్కిరిస్తున్నాయి. దీని వాలకం చూస్తుంటే అసలు ఇదంతా దీని ప్లాన్లానే ఉంది. ఆ లాయరు, ఇప్పుడు ఈ లేడీ లాయరు, అంతా దీని ప్లాన్లానే ఉంది. అంకుల్, అలా మాట్లాడకండి. తను అలాంటిదేం కాదు. దీపక్, ఏంటి నువ్వు కూడా తనేదో బాగా పరిచయం ఉన్న మనిషిలా తన గురించి బాగా తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు? అమ్మా, ఒక మనిషి గురించి పూర్తిగా తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. అలాగని తను నీకు బాగా తెలుసా అని అడిగితే నేనేం మాట్లాడలేను. దీపక్, ఏమైందిరా నీకు? అమ్మా, తను ఆంటీ కేసు టేకప్ చేసింది. ఎవరు చెప్పారని చేసింది? మనం ఏమైనా అడిగామా? ఫీజు ఏమైనా ఇచ్చామా? అయినా వాదిస్తోంది. ఆంటీని కేసు నుంచి బయటికి తీసుకొస్తోంది. మరి అలాంటి తన గురించి ఇలా బ్యాడ్గా మాట్లాడుకోవడం కరెక్టేనా? అమ్మా, తనని చూస్తే నాకు మన రోజీని చూసినట్టు అనిపిస్తుంది.
ఏవండి, మీరంతా ఎందుకు నిలబడి ఉన్నారు? కూర్చోండి. అదేం లేదు యువర్ ఆనర్. మొన్న అద్భుతంగా వాదించిన వాళ్ళ లాయరు ఈరోజు ఆబ్సెంట్ అయ్యేలా ఉన్నారు. అదేంటి, ఆవిడ ఇంకా రాలేదా? లేదు యువర్ ఆనర్. తను వచ్చేస్తుంది ఎవరానా. ఇదేంటి ఇంత స్పీడ్గా వస్తుంది? దీని జోరు చూస్తుంటే కేస్ క్లోజ్ చేయించేలా కనిపిస్తుంది. ఏంటి, నా ప్లాన్ వర్కౌట్ అవ్వలేదా? లేదంటే ఆ కిరణ్ గారు దీనికి నిజంగానే డబ్బులు ఇవ్వలేదా? ఐ అపాలజీ ఫర్ మై లేట్ యువర్ ఆనర్. ఇట్స్ ఓకే. ఇంకోసారి అలా జరగకుండా చూసుకోండి. మీరు మీ సాక్షిని ప్రవేశపెట్టి వాదనలు ప్రారంభించండి. మిస్ అశ్విని, ఎస్ యువర్ ఆనర్. మీ సాక్షులు ఎక్కడ? సాక్షులు సాక్షులు మిస్ అశ్విని, ఏం చేస్తున్నారు మీరు? మీకేమైనా అర్థమవుతుందా? మిస్ అశ్విని, అలా మౌనంగా ఉండటంలో అర్థమేంటి? మిస్ అశ్విని, కోర్టు సమయాన్ని వృధా చేయడం కూడా నేరమని మీకు తెలిసే ఉంటుంది. యువరానా, ప్లీజ్ మీరు తన గురించి తప్పుగా అనుకోవద్దు. తన బిహేవియర్ అందరిలా ఉండదు. ఆవిడ ఎలా ఉన్నా కోర్టులో కరెక్ట్గా బిహేవ్ చేయాలి, లేదంటే కోర్టు ధిక్కార నేరం ఎదుర్కోవాల్సి వస్తుంది. లేదంటే మానసిక పరిస్థితి బాగోలేదని కౌన్సిలింగ్కి పంపించాల్సి వస్తుంది. నో సార్, నో, ప్లీజ్. తను అలా మాట్లాడిందంటే ఎక్కడో ఏదో జరిగి ఉంటుంది. తనని ఎవరో బెదిరించుంటారు. లేదంటే తను ఇంతలా బిహేవ్ చెయ్యదు. యువర్ ఆనర్, ఈ కేసును ఇంకా పొడిగించడం అనవసరం. మిస్ అశ్విని గారు అలా ప్రవర్తించడానికి కారణం ఏ బిహేవియరు కాదు, ఎవరి బలవంతమూ లేదు. కేవలము ఏ సాక్ష్యము దొరకకపోవడమే అని నేను అనుకుంటున్నాను. దొరక్కపోవడమే కాదు, అసలు ఆవిడ దగ్గర ఇంకే సాక్ష్యము లేదనేది నా అభిప్రాయం. అందుకే ఆవిడ ఇలా వింతగా ప్రవర్తించి కోర్టుని తప్పుదారి పట్టిస్తున్నారు. కోర్టు వారు ఆలస్యం చేయకుండా రోజీ గారి నేరాన్ని నిర్ధారించి శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను. నో యువర్ ఆనర్, నో, నో. లక్ష్మి, కూర్చో. ఆర్డర్, ఆర్డర్. అజ్జీ ప్లీజ్ కూర్చో. ఆర్డర్, ఆర్డర్. వాట్ ఈస్ దిస్? ఇది కోర్టు. ఇంకొక మాట మాట్లాడినా మిమ్మల్ని అందరినీ బయటకు పంపించాల్సి ఉంటుంది. మీరేమైనా చెప్పదలుచుకుంటే
విట్నెస్ బాక్సులోకి వచ్చి చెప్పండి. యువర్ ఆనర్ ప్లీజ్ ఇంకొక వాయిదా ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకు యువర్ ఆనర్? కోర్టును మరింత తప్పుదారి పట్టించడానికా? నో యువర్ ఆనర్, నేరం నిరూపించబడ్డ ఈ కేసులో వాయిదాలు అనవసరం. దయచేసి తీర్పు ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యువరానా, పీపీ గారు మాటి మాటికి తప్పుదారి అంటూ మమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. నిజంగా తప్పుదారి పట్టించాలనుకుంటే మొన్నంత చక్కగా వాదించిన అమ్మాయి ఈరోజు కోర్టుకొచ్చి మీ చేత తిట్లిందు తింటుంది యువరానా. ప్లీజ్ యువరానా, ఒక్క వాయిదా ఇవ్వండి. ఇంకా తనకు కావలసిన సాక్ష్యాలు దొరికిండవు, అందుకే తను సైలెంట్గా ఉంది. అవును యువర్ ఆనర్, ప్లీజ్ ఒక్క వాయిదా ఇవ్వండి. యువర్ ఆనర్ ప్లీజ్ ఒక్క వాయిదా ఇవ్వండి. ప్లీజ్ యువర్ ఆనర్, ఒక్క వాయిదా. ప్లీజ్ యువర్ ఆనర్ ఒక్క వాయిదా ఇవ్వండి. ప్లీజ్ యువర్ ఆనర్ ఒక్క వాయిదా వేయండి. ప్లీజ్ యువర్ ఆనర్ తీర్పు వాయిదా వేయండి. ప్లీజ్ యువర్ ఆనర్ ఒక్క వాయిదా వేయండి. ప్లీజ్ యువర్ ఆనర్, ఒక్క వాయిదా. యువర్ ఆనర్ ప్లీజ్ వాయిదా వేయండి. ప్లీజ్ యువర్ ఆనర్ ఒక్క వాయిదా ఇవ్వండి. ఆర్డర్ ఆర్డర్. అసలు మీరంతా ఎవరు? ఆవిడ గురించి మీరంతా ఎందుకు వాయిదా అడుగుతున్నారు? వీళ్ళంతా వీళ్ళ మనుషులే యువర్ ఆనర్. ఇంతమందితో కలిసి కోర్టులోనే ధర్నా చేస్తున్నారు. ఆవిడ కోర్టు నియమాలకు విరుద్ధంగా కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారు. కాబట్టి ముద్దాయిని శిక్షించడమే కరెక్ట్ యువర్ ఆనర్. సార్ తప్పు సార్, ఆవిడెవరో మేమెవరము సంబంధమే లేదు. మరి మీరెందుకు వచ్చారు? ఆవిడ గురించి మాకు బాగా తెలుసు. ఆవిడంత మంచి మనిషి, నిజాయితీ మనిషి ఎవ్వరూ ఉండరు. ఆవిడ ఊళ్ళో కట్టించిన స్కూలు వల్ల మా పిల్లలు చదువుకోగలుగుతున్నారు. ఆవిడ చేసిన సాయం వల్ల మా అబ్బాయి మంచి ఉద్యోగంలో ఉన్నాడు యువర్ ఆనర్. ఇక్కడున్న మా అందరికీ ఆవిడ తెలుసు సార్, కానీ ఆవిడికి మేమెవరో తెలీదు. యువర్ ఆనర్, మా రోజీ గురించి మేము సొంత వాళ్ళం కాబట్టి బాధపడొచ్చాం. కానీ సంబంధం లేని ఇంతమంది ఆవిడ్ని సొంత మనిషిలా ఫీల్ అవుతున్నారంటే ఆవిడ క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోండి. చట్టానికి వ్యతిరేకంగా సాక్ష్యం చూపించకుండా మిమ్మల్ని బెయిల్ ఇవ్వమను, కేసు కొట్టేయమను అడగట్లేదు, ఫాయిదా అడుగుతున్నాం అంతే. ఈ కేసుని బుధవారం వరకు వాయిదా వేయడమైనది. అప్పటికల్లా లాయర్ అశ్వని తన సాక్షులను వాదనలను సిద్ధం చేసుకుని రావాల్సిందిగా ఆదేశించడమైనది. ఇంకొకసారి ఇలా కోర్టు వారి సమయాన్ని వృధాపరచడం చేయకూడదని, అది కూడా శిక్షార్హమైన నేరమేనని హెచ్చరించడమైనది. The court is adjourned. ఏమైంది నీకు? ఎందుకలా బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయావు? మొన్న బానే వాదించావు కదా, ఏ మళ్ళీ వాదించొద్దని ఎవరైనా బెదిరించారా? లేదంటే ఎవరైనా డబ్బిచ్చారా? అసలు ఏం జరిగింది ఒక్క మాట చెప్పు అశ్విని. ఏ అమ్మాయి, ఎందుకు ఇలా చేసావు చెప్పు. మీరు నాకు ఈ కేసు వాదించమని ఫీజు ఇచ్చారా?
నేనేమైనా ఈ కేసు గెలిపిస్తానని మీకు మాట ఇచ్చానా? అసలు మీరంతా ఎవరు? నన్ను నిలదీయడానికి మీరెవరు? మరెందుకు వాదించకుండా కూర్చున్నావు? అది నా ఇష్టం. నాకు వాదించాలనిపించట్లేదు, వాదించను. మరి అలాంటప్పుడు ఈ కేసుని ఎందుకు టేకప్ చేశావు? ఇది ముందెందుకు అడగలేదు? ఏ మీకు ఫేవర్ చేస్తే పరమన్నం పెడతారు, లేదంటే పీక్కు తింటారా? మీరంతా ఒకటే, స్వార్థపరులు. మీ స్వార్థం కోసం ఎటు కావాలంటే అటు మారిపోతారు. అసలు మీకు నన్ను అడిగే అర్హత లేదు, నిలదీసే హక్కు లేదు. నెక్స్ట్ వాయిదాలో కూడా నాకు నచ్చితేనే వాదిస్తాను, లేదంటే వదిలేస్తాను. మీకిప్పుడేమీ చెప్పను. నా మూడ్ని బట్టి అప్పుడు పరిస్థితి ఉంటుంది. మరి ఈ కేసు ఏమైపోతుంది? అది నాకు అనవసరం. అఖిల్, నువ్వెవరి కోసమైనా వెయిట్ చేస్తున్నావా? నేనా? లేకపోతే నేను ఇక్కడ ఇలా ఎందుకుంటాను డార్లింగ్? ఎవరి కోసం? నువ్వెవరి కోసం వెయిట్ చేస్తున్నావు? నా ఫ్రెండ్ నందిని కోసం. నేను మాత్రం ఎవరి కోసం వెయిట్ చేస్తాను డార్లింగ్? నేను వెయిట్ చేసేంత క్లోజ్ ఫ్రెండ్స్ నాకెవరున్నారు? ఎవరైనా నా కోసం వెయిట్ చేయాల్సిందే కదా. మరి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? అర్థం కాక అయోమయంతో అడుగుతున్నావా? అర్థమై కోపంతో అడుగుతున్నావా? నా ఫీలింగ్ నీకు అర్థమైందిగా. నీకు ఆ ఫీలింగ్ వచ్చిందంటే నా ఫీలింగ్ ఏంటో నీకు అర్థమైందనేగా. నువ్వు నన్ను ఎలా చూసినా నేను తనని చూసే చూపులో ఏం తేడా ఉండదు. మల్లిక, ప్లాన్ సక్సెస్. మన ప్లాన్ సక్సెస్. ఏంటి నందిని గారు, ఏం ప్లాను? ఎలా సక్సెస్ అయింది? ఏ ప్లాన్ అయితే నీకెందుకు డార్లింగ్? అది తన పర్సనల్ మ్యాటర్. పర్సనల్ మ్యాటర్ ఫ్రెండ్స్తో పంచుకోరా? పంచుకునేంత ఫ్రెండ్షిప్ మీ ఇద్దరి మధ్య పెరగలేదు కదా. పెంచుకుంటే పెరుగుతుందిగా. అఖిల్ గారు, మీ ఇంట్రెస్ట్ నాకు అర్థమైంది. బట్ ఈ నందిని తనకిష్టం అయితేనే ఫ్రెండ్షిప్కి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కాదని ముందుకొస్తే ఎవర్షన్ పెంచుకుంటుంది. నో 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 నో, నీ ఎవర్షన్ నాకొద్దు, నేను తట్టుకోలేను. నాకు నచ్చిన వాళ్ళు నాతో ఎమోషనల్గా ఉండాలి. ఓకే నందిని, నువ్వు నా డార్లింగ్కి చాలా క్లోజ్ ఫ్రెండ్వే. తర్వాత నాకు కూడా క్లోజ్ అవుతావని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, బాయ్ డార్లింగ్. బాయ్ నందిని. ఐఎమ్ సారీ నందిని. ఇట్స్ ఓకే మల్లిక. పాపం అఖిల్ గారికి అందరితో ఫ్రెండ్షిప్ చేయాలనే కోరిక, అందరితో మంచిగా ఉండాలనే ఆశ. ఓకే నందిని, లీవ్ దిస్ మ్యాటర్. ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది కోర్టులో? నందిని ప్లాన్ వేయడం సక్సెస్ కాకపోవడమా? కోర్టులో అశ్విని నోరు విప్పలేదు. దాంతో జడ్జికి కోపం కూడా వచ్చింది. రోజీ కేసులోంచి బయటపడడం కాదు, కనీసం బెయిల్ మీద బయటకొచ్చే ఛాన్స్ కూడా లేదు. తనకి శిక్ష వేస్తూ తీర్పు చెప్పే ఛాన్స్ మాత్రం 2 days తర్వాతకి వాయిదా పడింది. ఈ తీర్పు రావడం మన ప్లాన్లో ఒక భాగమైతే మేజర్ పార్ట్ తర్వాత మొదలవుతుంది. ఏంటి నందిని అది? కంగారు పడక మల్లిక.
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో ఫస్ట్ పార్ట్లోనే చూపించేస్తే ఆ కేక్ ఇన్నాళ్ళు ఉండేదా? హ్మ్. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో అప్పుడే చెప్పాలి. అదే స్క్రీన్ ప్లే. చూస్తూ ఉండు, నేను వేసిన ప్లాన్ ఎలా ఉంటుందో, ఎంత కిక్ ఇస్తుందో చూడు. ఆ మజాని అప్పుడే ఎంజాయ్ చేయి. సిద్ధు సార్ వాళ్ళు యుఎస్ వెళ్ళిపోతున్నారు మేడం.